రాష్ట్రాల్లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయాందోళన కలిగిస్తుంది. ఏపీలో వేలాది కోళ్లు మృతి చెందాయి. కోళ్లకు వైరస్ సోకుతుండటంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాలో వేల కోళ్లు చనిపోగా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కూడా వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు, చికెన్ షాపులు కోళ్లు, గుడ్లను పూడ్చివేయాలని అక్కడి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లుగా గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్డులోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కోళ్ల వాహనాలు వస్తుంటే వెంటనే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు తెలంగాణ అధికారులు. అలాగే జోగులాంబ, గద్వాల జిల్లా పూలూర్లు టోల్ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై అధికారులు చెక్ పోస్టు ఏర్పాటు చేసిన అధికారులు ఏపీ నుంచి వచ్చిన 2 కోళ్ల లారీలను సైతం అడ్డుకొని వెనక్కి పంపించారు. గత వారం రోజులుగా రోజుకు 2-3 లారీలను సైతం వెనక్కి పంపిస్తున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవ్వరు కూడా చికెన్ తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో కోళ్ల గిరాకీ భారీగా తగ్గింది. ఏపీలో ఇప్పటికే వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ భయంతో ఏపీ, తెలంగాణలో చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇది వరకు కిలో చికెన్ ధర 220 నుంచి 230 వరకు ఉండగా ప్రస్తుతం భారీగా తగ్గింది. ప్రస్తుతం 150 నుంచి 170 వరకు విక్రయిస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ జోలికి పోవటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు ధరలు భారీగా తగ్గాయి. బర్డ్ ఫ్లూ కేసులు వచ్చిన 10 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే రెడ్ అలర్ట్ ప్రకటించారు. కోడిగుడ్డు ₹6 ఉండగా ప్రస్తుతం తగ్గింది. తెలంగాణలోని ప్రాంతాల్లో చికెన్ ధర భారీగా తగ్గింది. అలాగే హైదరాబాద్ లో సైతం ధరలు దిగి వచ్చాయి. ఈ వ్యాధిని గుర్తించారో ఆ గుర్తించిన పౌల్ట్రీలని వెంటనే ఆ ఏరియాని కొద్దిగా రెడ్ జోన్ కింద ప్రకటించి ఆ ఉన్న కోళ్ళని ఆ సురక్షితమైన ఏరియాలో పాతిపెట్టడం జరిగింది. ఇది వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కానీ ప్రజల్లో ఒక అపోహ ఉంది, బర్డ్ ఫ్లూ వస్తే ఆ చికెన్ తినకూడదు అని. దానివల్ల చికెన్ యొక్క వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. ఈ ఐటెం ని ఈ విధంగా వ్యాధి వచ్చిందని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇది తినడం మానడం వల్ల వ్యాపారాలు నష్టపోవడానికి దీనిపై ప్రభుత్వం ఒక విధమైన అవగాహన పెట్టి ప్రజలకు తెలియజేయాలి. ఆ రొయ్యలు, మిగతా ఆహార పదార్థాలు తింటున్నారండి. అయితే చికెన్ తినొచ్చా తినకూడదా అన్న దాని మీద కలెక్టర్ గారు స్పందించి మా అందరికీ తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. చికెన్ రేటు తగ్గించినా కూడా చికెన్ ఎవరు కొనట్లేదని వ్యాపారస్తులు కూడా చాలా బాధపడుతున్నారండి. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. జనాలంతా ఈ చికెన్ గురించి చాలా భయం పడుతున్నారండి, భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని కలెక్టర్ గారు కానీ మొత్తం అన్ని పేపర్లోని, టీవీలు అన్నిటిలో బాగా ఎక్కువగా కనబడుతుందండి. దాని నిమిత్తం జనాలంతా చేపలు, రొయ్యలు, మిగతా సీ ఫుడ్స్ మీద పడుతున్నారండి. పాండ్ ఫుడ్స్, సీ ఫుడ్స్ మీద పడుతున్నారు. అయితే కనుక ఈ బర్డ్ ఫ్లూ గురించి కలెక్టర్ గారు కొంచెం ఈ చికెన్ రేట్లు కూడా తగ్గించి అమ్ముతున్నారండి. అయినా సరే జనాలు రావట్లేదు, తగ్గింది.
కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని ఇది ఏంటన్నది కరెక్ట్గా జనాల్లోకి తెలియజేస్తే వ్యాపారస్తులు కూడా ఎవరు ఇబ్బంది పడరు, జనాలు కూడా ఇబ్బంది పడరండి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ కంటిన్యూ. రేపు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయాందోళన కలిగిస్తుంది. ఏపీలో వేలాది కోళ్లు మృతి చెందాయి. కోళ్లకు వైరస్ సోకుతుండటంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాలో వేల కోళ్లు చనిపోగా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కూడా వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు, చికెన్ షాపులు కోళ్లు, గుడ్లను పూడ్ చేయాలని అక్కడి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. స్వప్న, బర్డ్ ఫ్లూ కారణంగా ఇటు పౌల్ట్రీ రంగంలోనూ అదేవిధంగా ఇటు చికెన్ మార్కెట్స్ లో కూడా తీవ్రమైన కల్లోలం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే అధికారికంగా 2 చోట్ల ఇటు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోనూ ఈ బర్డ్ ఫ్లూ వచ్చినట్టుగా అధికారులు నిర్ధారించడం జరిగింది. భోపాల్లోని ల్యాబ్ కి శాంపుల్ పంపడం ద్వారా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్లోని మరొక పౌల్ట్రీలోనూ కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చినట్టుగా నిర్ధారించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఈ కానూరు అగ్రహారంలో రెడ్ జోన్ ఏర్పాటు చేసి 10 కిలోమీటర్ల మేర ఏదైతే మొత్తం పూర్తిగా సర్వేలెన్స్ లో ఉంచడం జరిగింది. ఇక్కడ నిన్న కూడా దాదాపు 2000 కోళ్లను, అంటే కోళ్లకు మత్తు మందు ఇచ్చి వాటిని కూర్చివేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి సరఫరా అయిన గుడ్లను కూడా భూమిలో కూడా కూర్చివేస్తున్నారు. అయితే చూస్తే కనుక ఈ ప్రభావం గత 2 నెలల నుంచి కూడా ఉంది. అయితే ఇది క్రమక్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి, తీవ్ర స్థాయికి కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల వరకు చూస్తే కనుక దాదాపు 3 కోట్ల వరకు కూడా కోళ్లు ఉంటాయి. దాదాపు 300 పైగా పౌల్ట్రీలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇందులో చూస్తే కనుక అనధికారికంగా చెబుతున్న ప్రకారం గత 2 నెలలు, అంటే జనవరి నెలలో ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం ప్రారంభమైంది. అయితే దీన్ని వేరే వైరస్ గా కూడా భావించి పౌల్ట్రీ యజమానులు వాటికి వ్యాక్సినేషన్స్, కోళ్లకు వ్యాక్సినేషన్ వచ్చారు. అయితే ఈ వ్యాక్సినేషన్స్ అయితే ఎక్కడ కూడా ఫలించకపోవడం వల్ల ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన పౌల్ట్రీలో మాత్రం మొత్తం పూర్తిగా తుడిచిపెట్టిపోతున్న పరిస్థితి ఉంది. అయితే అనధికారికంగా చెప్తున్న ప్రకారం చూస్తే కనుక దాదాపు గోదావరి జిల్లాలోనే ప్రస్తుతం ఉన్న ఏదైతే 3 కోట్లకు పైగా కోళ్లు, ఇప్పటికే 30 లక్షల పైగా కోళ్లు చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రభావం, ఇటు బర్డ్ ఫ్లూ ప్రభావం ఇటు హైదరాబాద్ కు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సరఫరా అయ్యే చికెన్ పై కూడా పడింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ కావడం జరిగింది. అక్కడ చికెన్ అమ్మకాలను, చికెన్ తినొద్దని చెప్పి కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏపీ నుంచి వచ్చే పౌల్ట్రీ ఉత్పత్తులను, అటు ముఖ్యంగా చికెన్ ను ఏదైతే తెలంగాణలోకి రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా గోదావరి జిల్లాలోనే ఈ బర్డ్ ఫ్లూ రోగం ఎక్కువగా కనిపించింది. అయితే తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ బర్డ్ ఫ్లూ కారణంగా ఈ ఏదైతే కోళ్లు మృతి, వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందిన నేపథ్యంలో అక్కడ కూడా, అంటే ఇటు రామాపురం చెక్ పోస్ట్ వద్ద ఇక్కడ రామాపురం వద్ద కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కోళ్లు సరఫరా చేసే వాహనాలు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభావం చూస్తే కనుక ఎప్పటికీ ఈ ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ పరిస్థితి సాధారణంగా వస్తుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక కోళ్లు, ఇప్పుడు ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వచ్చిన పౌల్ట్రీలన్నీ కూడా దాదాపు 3 నెలల పాటు వాటిని పూర్తిగా అక్కడ ఎలాంటి కోళ్ల పెంపకం కూడా చేపట్టకూడదు. మొత్తం పూర్తిగా అక్కడ మెడికల్ పరంగా పూర్తిగా జాగ్రత్త తీసుకుని పశు సంవర్ధక శాఖ నిబంధనల ప్రకారం పూర్తిగా అక్కడ ఏదైతే ఈ జాగ్రత్తలు పాటించిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి పౌల్ట్రీ ప్రారంభించాల్సి ఉంటుంది, కోళ్ల పెంపకం ప్రారంభించాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే కనుక ఇటు ఏదైతే చికెన్ అమ్మకాలు కూడా ఇప్పటికీ సాధారణ స్థితికి వస్తాయి కూడా చెప్పలేదు. ఎందుకంటే నాన్ వెజ్ బ్రీలు ఇప్పటికే కూడా చికెన్ లేనిది దాదాపు వారానికి 2-3 రోజులు కూడా చికెన్ తినేవారు ఉన్నారు.
అదేవిధంగా నాన్ వెజ్ పై ఆధారపడి, ముఖ్యంగా చికెన్ పై ఆధారపడి వేల సంఖ్యలో రెస్టారెంట్లు కావచ్చు, లేదంటే ఇటు బిర్యానీ సెంటర్లు కావచ్చు కూడా కొనసాగుతున్నాయి. లక్షలాది మంది వీటిపై ఉపాధి పొందుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏ చికెన్ చూసినా కూడా బర్డ్ ఫ్లూ సోకిందే అని చెప్పి కూడా భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ పరంగా చూస్తే కనుక ఇటు ఏదైతే వైద్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు, ఈ ఏదైతే బాయిల్ చేసిన చికెన్, ఏదైతే హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ హాఫ్ బాయిల్డ్ చికెన్ కానీ తినద్దని చెప్పి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా పూర్తిగా ఉడకబెట్టిన తర్వాత తినొచ్చు చికెన్, ఎందుకంటే చికెన్ కర్రీ వండినప్పుడు అది 100 డిగ్రీల వరకు కూడా బాయిల్ అవుతుంది కాబట్టి 35 డిగ్రీలు దాటిన తర్వాత ఏ వైరస్ అయినా కూడా చనిపోతుంది కాబట్టి ఏదైతే బాయిల్ చేసిన తర్వాత చికెన్ కానీ ఇటు ఎగ్స్ కానీ తినొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ముందు జాగ్రత్తగా మాత్రం అంగన్వాడీ కేంద్రాలకు ఈ కోడిగుడ్లు సరఫరాన్ని అయితే నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు అవి సరఫరా అవుతాయి కాబట్టి ఆ కోడిగుడ్లు కూడా సరఫరా కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ సంక్షోభ పరిస్థితికి కారణం చూస్తే కనుక ఇటు ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ కావచ్చు, లేదంటే ఇటు ప్రభుత్వ పరంగా ఉన్నతాధికారులు కూడా పూర్తిగా సరైన స్థాయిలో స్పందించట్లేదని చెప్పి కూడా ఒక ఏదైతే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ మొత్తం పూర్తిగా ఇక్కడ ఈ ఏపీలో పరంగా చూస్తే కనుక ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఎవరు కూడా పర్యటించలేదు. అదేవిధంగా సంబంధిత మంత్రి ఏదైతే కింజరాపు అచ్చెన్నాయుడు కావచ్చు, లేదంటే ఇతర ఉన్నతాధికారులు కానీ ఎవరు కూడా ఈ పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో జిల్లా స్థాయికి వచ్చి కూడా ఇంకా ఇంతవరకు సమీక్షించకపోవడం అనేది తీవ్రంగా విమర్శలకు తావిచ్చే పరిస్థితిలా ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఇటు వైద్య శాఖ పరంగా కూడా ఏదైతే ఇప్పటికే చూస్తే కనుక ఈ బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ తిన్నవారి పరిస్థితి అని చెప్పి కూడా భయాందోళన నెలకొంది. అదేవిధంగా అంటే ఇక్కడ ఈ రైతులు కూడా వాళ్ళ మధ్యన పౌల్ట్రీ ఫెడరేషన్ లో కూడా సరైన అవగాహన లేదు. ఏదైతే కొన్ని వ్యాక్సిన్స్ పనిచేస్తున్నాయి, కొన్ని వ్యాక్సిన్స్ పనిచేయట్లేదు కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది ఈ బర్డ్ ఫ్లూ నష్టం నుంచి బయటపడగలిగారు, ముందు జాగ్రత్తగా కలిగిన వారు, అదేవిధంగా దానికి సంబంధించిన సరైన వ్యాక్సిన్స్ వాడిన వారు. చిన్న మధ్యతరగతి పౌల్ట్రీ యజమానులు అయితే పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క పౌల్ట్రీకి సంబంధించి ₹1 కోటి వరకు కూడా చిన్న పౌల్ట్రీ యజమానులు అయితే నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్యాంకులకు సంబంధించిన రుణాలు, బయట తీసిన ప్రైవేట్ అప్పులు, ఇవన్నీ కూడా ఆ రైతులపై పడి, పౌల్ట్రీ యజమానులపై పడి ఇప్పటికే కొంతమంది ఏదైతే దీనిపై మనోవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు అలాంటి స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు. పౌల్ట్రీ రైతులు ఆదుకోవడం కానీ కేవలం ఏదైతే ఈ పూడ్చిపెడుతున్న కోళ్లకు మాత్రం ఒక్కొక్క కోడికి ₹90 చెప్పినా కూడా పరిహారం ఇస్తామని చెప్పి కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా రెడ్ జోన్ ఎక్కడైతే ప్రకటించారో ఆ రెడ్ జోన్ ప్రకటించిన చోటే కోళ్లకు పరిహారం ఇస్తాం, మిగతా చోట్ల ఇవ్వమని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి పౌల్ట్రీ రైతులు కూడా ఏదైతే ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో ఏమేం గురవుతూ చనిపోయిన కోళ్లు చనిపోయినట్లుగా కూడా పూడ్చిపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్ గా చూస్తే కనుక నిపుణులు చెప్తున్న ప్రకారం బర్డ్ ఫ్లూ అన్ని చోట్ల ఉందంటగా కూడా చెప్తున్నారు. కాకపోతే బర్డ్ ఫ్లూ కారణంగా ఇంతవరకు కూడా బర్డ్ ఫ్లూ మనుషులకు ఎక్కడా కూడా రాలేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ అయితే ప్రస్తుతం ఉంది. కొన్ని చోట్ల అయితే అంతర్జాతీయంగా చికెన్ మార్కెట్స్ ను కూడా మూసివేయడం జరిగింది. బర్డ్ ఫ్లూ ఎలా ప్రారంభమైంది? ఎందుకంటే ఏదైతే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా పెద్ద ఎత్తున బర్డ్ ఫ్లూ ప్రబలింది. ఆ సమయంలో కూడా చాలా కల్లోలమైన పరిస్థితి పౌల్ట్రీలో ఏర్పడింది. ఆ సమయంలో బర్డ్ ఫ్లూ కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు. అయితే బర్డ్ ఫ్లూ అపోహ నుంచి బయటపడేందుకు ప్రజలు చాలా సమయం పట్టింది. దీంతో అక్కడ చికెన్ మేళాలు కూడా ఆ సమయంలో నిర్వహించి బర్డ్ ఫ్లూ కారణంగా ఎలాంటి ప్రమాదం ఉండదు, చికెన్ తిన్నా ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి కూడా ప్రభుత్వమే స్వయంగా చికెన్ మేళాలు ఏర్పాటు చేసి ఫ్రీగా చికెన్ కాబట్టి ఇవన్నీ కూడా సరఫరా చేసి తినిపించి ఏదైతే పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునే ప్రయత్నం చేసింది. తర్వాత మరి ఇంత స్థాయిలో ఇప్పుడే ఇంతగా బర్డ్ ఫ్లూ ప్రబలిందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పౌల్ట్రీ రంగం ఎప్పుడు కోలుకుంటుంది. అదేవిధంగా సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ 3 నెలల వరకు కూడా ఇప్పుడు చనిపోయిన పౌల్ట్రీలన్నీ కోళ్లన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ కల్లోలు ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. స్వప్న. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.